భవిష్యత్తు కోసం అమరావతి అనే ఒక క్యాపిటల్ మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న ఈ ప్రజానాయకులందరి మీద ఉంది. ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. ముందు మనకు ఒక రాజధాని కావాలి. ఈ అప్పు చేసి సంసారం ఎన్నాళ్ళు చేస్తాం? అప్పులు ఏముంది? అప్పులు దొరికితే అప్పులు వస్తే అప్పులు దొరుకుతాయి. దొరికితే ఏముందో గుమాస్తాతో పంచొచ్చు. మళ్ళీ అప్పు ఎలా తీరుతుంది? సామాన్యుడే కదా, సామాన్యుడు కట్టే ట్యాక్సుల నుంచే కదా కట్టాల్సింది. మనకు కావాల్సింది అమరావతి కావాలి, ఒక పోలవరం కావాలి, యువతకు ఉద్యోగాలు కావాలి, యువతకి ఒక భవిష్యత్తుకు ఒక భరోసా కావాలి. తర్వాత ఒక రవాణా సౌకర్యం, ఒక రోడ్లు, ఒక ఎలక్ట్రిసిటీ, ఒక పవరు, ఒక ఎడ్యుకేషను, ఒక వైద్యము కావాలి. వీటికి ఒక ప్లాన్, ఒక విజన్ ఉండాలి. ఇవన్నీ ఉన్న నాయకుడు ఇప్పుడు ఇండియా మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఒక్కడే. ఆయనకి సమకాలీనుడు ప్రస్తుతానికి ఎవరూ లేరు. మోదీ గారిని కూడా సమర్థించవచ్చు, కానీ మన రాష్ట్రానికి మాత్రం పూర్తిగా అన్యాయం చేసిన వాడు మోదీ. ఆ పాపం ఆయనకి ఏదో ఒక రోజు కొట్టి తీరుతుంది. ఆయన పశ్చాత్తాపడతాడు. మనతో ఇవాళ కలవాలి, ఈ చంద్రబాబు ఈ జనసేన కూటమితో కలవాలి అని అనుకుంటున్నారు. కలిస్తే మంచిదే, ఐకమత్యంగా ఏదైనా సాధించవచ్చు. అంటే ఇప్పుడు మీరే అంటా ఉన్నారు రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదు అని చెప్పి. ఈరోజు తెలుగుదేశం జనసేననే కాదు, వైసీపీ కూడా బీజేపీతో అంటగడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తాం. ఎంతవరకు కరెక్ట్ అని అంటే అది అజ్ఞానం. రాష్ట్రానికి వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇచ్చారు, ఎయిమ్స్ ఇచ్చారు, అలాగే కొన్ని సంస్థలు కొన్ని ఇచ్చారు. కానీ వాళ్ళదే కదా పోలవరం ప్రాజెక్టు. ఇక్కడ ఊరికే కట్టడమే కదా మన పని. ఆ పోలవరం వాళ్ళదేగా బాధ్యత, వాళ్ళు కట్టించాలి. మరి దాన్ని ఎందుకు ముంచారు? ఇన్నాళ్ళు ఎందుకు అవ్వలేదు? అప్పుడు చంద్రబాబు టైంలో అయిపోయిన దాన్ని ఇంకా కొంచెం కూడా ఆ బ్యాలెన్స్ కూడా పూర్తి చేయలేకపోయారే. 5 ఏళ్ళలో పూర్తి చేయించలేకపోయారే. పోనీ ఆ చేసేవాడు మీ మనిషే, కానీ మీరు దోస్తీ చేస్తున్నారుగా, మీరు చేయించవచ్చు కదా వాడితో పూర్తి. మీకు పోలవరం పూర్తి చేయటం ఇష్టం లేదు అని ప్రజలు గ్రహిస్తున్నారు. అందుకు మీ మీద కోపంగా ఉన్నారు. మీ ఉద్దేశం చెప్పండి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయండి. ఈ రాష్ట్రాన్ని ఈ ఆర్థికంగాను వ్యవసాయ రీత్యా సస్యశ్యామలం చేసే బాధ్యత మీకు ఉంది. అన్ని రాష్ట్రాలు మీరు సమానంగా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఈ దేశం అంతా ఒక మోదీ ఒక్కడిదే కాదు, ప్రజలందరిది, అన్ని రాష్ట్రాలది అని ఒక నేషనల్ పాలసీతో ఉండాలి. వాళ్ళు అన్ని నేషనల్ విధానమే చెప్తూ ఉంటారు కదా. మన ప్రాజెక్టులు మనకు ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోయినాయి, దానికి మీరేం సమాధానం పోయిన వాటికి ఎన్ని సమాధానం చెబుతారు? షిఫ్ట్ అయిన వాటికి ఏం సమాధానం చెబుతారు? ఇక్కడ నుంచి గుజరాత్ తీసుకెళ్లిన వాటికి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వాడికి, మన రాష్ట్రంలో ఆల్రెడీ ఉన్నదాన్ని డెవలప్మెంట్ మరో రాష్ట్రానికి వెళ్ళిపోయిన దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది. అది ప్రజలకు చెప్పి అప్పుడు ఎలక్షన్స్కి రండి. అప్పుల విషయం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చాలా గట్టిగా సమర్థించుకుంటా ఉంది. ఏ ప్రభుత్వంలో అప్పులు చేయట్లేదు, మేము అప్పులు చేసి పథకాలు ఇస్తున్నామని చెప్పి సమర్థించుకుంటా ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? అప్పులు అనేది ఒక జీవన విధానంలో ఒక భాగం. ఇవాళ ప్రతి వ్యక్తికి జనరల్ గా అప్పు లేనివాడు, ఒక సామాన్య రిక్షా తొక్కేవాడికి అప్పు ఉంటుంది, టాటా బిర్లాకి అప్పు ఉంటుంది. కానీ ఈ అప్పు విధానంలోనూ ఈ అప్పును మళ్ళీ తిరిగి చెల్లించి దాని వలన ఆ అప్పుని ప్రగతి పదంలో పయనించే విధంగా ఉండాలి, కానీ అభివృద్ధి పదంగా ఉండాలి, కానీ ఆ అప్పుని అధపదాలను నొక్కేటట్టుగా ఉండకూడదు. ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న అప్పులు అసలు ఎంత అప్పు చేస్తున్నారు? మీరు గెజిట్ నోటిఫికేషన్ లో ప్రజలకు అసలు ఇంత అప్పు చేస్తున్నాము, ఇదిగో ఇంత వస్తుంది, ఇదిగో ఇంత దీనికి ఖర్చు పెట్టాను, ఇంత మిగిలింది అని చెప్పట్లేదు. అసలు ఎంత అప్పు వస్తుంది, దేనికి పెడుతున్నావు, ఎంత మిగిలింది, నువ్వు దాయాల్సిన పనేముంది? అంతా ఓపెన్ గా ఏమని చెప్పట్లేదు కదా. మరి ఇది అందులో ఏమవుతోంది? అదే ఈ అప్పు అంతా కూడా సద్వినియోగం చేస్తుంటే అప్పుడు ఈ రాష్ట్రం ఎలా ఉండేది? ఇదన్నిటికీ సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎంత ప్రభుత్వానికి ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి పౌరుడికి ఉంది. సార్, అలాగే ఇప్పుడు ఈ అప్పులు తీసుకొస్తా ఉందా, లేదా పథకాలు ఇస్తా ఉందా, లేదా అభివృద్ధి చేస్తుందా, చేయట్లేదా అనే అంశాలన్నిటికన్నా కూడా ఈరోజు రాష్ట్రంలో పేదవాడు బాగుపడాలంటే మళ్ళీ నేనే రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఇప్పటి వరకు పేదవాడు బాగుపడలేదని జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నాడు అని అనుకోవాలంటారా? పేదవాడు బాగుపడలేదు అని అంటే పేదవాడు అప్పుతో బాగుపడతాడా, అభివృద్ధితో బాగుపడతాడా? తీసుకున్న అప్పుని వాడి సొంతానికే ఎంతవరకు ఉపయోగిస్తున్నాడు, అభివృద్ధికి ఎంత ఉపయోగిస్తున్నాడు, పొదుపు కోసం ఎంత ఉపయోగిస్తున్నాడు అనేది విశ్లేషించుకుంటే ఇప్పుడు తీసుకొచ్చే అప్పు అంతా కూడా దుర్వినియోగం అయిపోతుంది. దానివల్ల ఏమి ఉపయోగం లేని ఒక ఇండస్ట్రియల్ గా
ఒక కన్స్ట్రక్టివ్, ఒక నిర్మాణాత్మకంగా ఒక అప్పు తీసుకొచ్చి సద్వినియోగం చేస్తే అది రాష్ట్రానికి, ప్రజలకి అప్పు తీసుకున్న దానికి కూడా ఉపయోగపడుతుంది. ఎలక్షన్స్ అంటే సాధారణ పద్ధతిలో జరగాల్సింది పోయి ఈ రోజంతా యుద్ధ వాతావరణాన్ని తలపించడం అనేది ఎటు దారి తీస్తున్నాను. సరే, ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్ లోనూ ఎంతో కొంత వేడి ఉంటుంది, బాహాబాహిగా అంటూ ఉంటారు. ఒక స్టేజ్ కలిసి ఇప్పుడు మరీ పీక్ వెళ్ళిపోయింది. ఒక నీతి నియమాలు లేని, ఒక కట్టడి లేని, ఒక ప్రభుత్వం అంటే భయం లేదు, ఒక న్యాయస్థానాలు అంటే భయం లేదు, ఒక ఎలక్షన్ కమిషనర్ అంటే కూడా భయం లేని వ్యవస్థ వచ్చింది. ఎప్పుడైతే ఎలక్షన్ అంటే ఏంటి, ఎలక్షన్ కమిషనర్ అంతే. రాష్ట్రం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారుగా, అలాగే ప్రతిపక్ష నాయకుడు అంటే చంద్రబాబు అంటున్నారు కదా, ప్రధానమంత్రి అంటే మోదీ అంటున్నారుగా. అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ, అన్ని పవర్స్ ఉన్నాయి. కావాలంటే మనం శేషనే దానికి నిదర్శనం. ప్రజలకి ఎలక్షన్ కమిషన్ ఎలా ఉండాలో చెప్పినోడు శేషను. ఆ రకంగా ఉంటే మనం ఇన్ని వార్తలు చదవాల్సిన అక్కర్లేదు. ఇంత ఇక్కడ కంప్లైంట్స్ మనం స్వీకరించి దానికోసం కంప్లైంట్స్ స్వీకరించడం ఒక ఎత్తు అయితే, దాన్ని సరైన మార్గంలో దాన్ని దిశలోకి నడిపించడానికి మళ్ళీ ఎంత ఖర్చు అవుతుందో అంత పేదవాడిదేగా. అన్ని పార్టీలు పోటీలో ఉన్నాయి. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వైఎస్ షర్మిలకి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఆ పార్టీ కొంత పుంజుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ అండి. మహాత్మా గాంధీ కాడి నుంచి, జవహర్లాల్ నెహ్రూ కాడి నుంచి ఒక జాతీయ పార్టీగా మన భారతదేశం అనేది ఏర్పడిన కాడి నుంచి మొదటి నుంచి ఉంది. ఎక్కడికి పోదది, పార్టీ ఉంటుంది, దాని అభిమానులు ఉంటారు. పోతే ఆ జనరేషన్ పోయింది. కాలానుగుణంగా పరిణితి చెందినటువంటి ఈ కాలక్రమంలో పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొంత ప్రభావం తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ ఒక స్టేజ్కి అదే రావచ్చు, ఎక్కడికి పోదు. విషయం ఏంటంటే మన రాష్ట్రానికి వచ్చేసరికి ఆ పార్టీ మూలాన మనం అన్యాయం చేయబడ్డాం. ఈ రోజున మన పరిస్థితి కొంచెం ఇలా దారుణంగా ఉంది అంటే, రాజధాని లేని రాష్ట్రంగాను మన రాష్ట్రం ఇలా అప్పుల పాలైన రాష్ట్రంగాను ఉందంటే కొంత కారణం అది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రియలైజ్ అయిన పార్టీ అది కొంతవరకు ఇప్పుడు కొంచెం పుంజుకుంటోంది. వాళ్ళు ఇప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకోవాలి అని పశ్చాత్తాపంతో ముందుకు వస్తున్నారు అనేది కనపడుతోంది.